Hi, hello friends, welcome to Lakshya Sadhana YouTube channel for all competitive examinations. మనం ప్రీవియస్ సెషన్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఫుల్ టాపిక్ చూసి దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ మోడల్స్ చూసాం. సో ఈరోజు మనం ఈ సెషన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. అది కూడా గ్రూప్ టీకి సంబంధించిన ఎగ్జామినేషన్ మోడల్స్ అండ్ కాన్సెప్ట్ కూడా ఇన్ డెప్త్గా డిస్కస్ చేస్తాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్టయితే, సో మన ఛానల్లో అయితే లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్లో అయితే గ్రూప్ బీపీకి సపరేట్గా మ్యాథ్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి ఫ్రీగా. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ప్లేలిస్ట్లో గ్రూప్ డి మ్యాథ్స్ ప్లేలిస్ట్ విజిట్ చేసి స్టెప్ బై స్టెప్ 1 by 1 వీడియో చూసుకుంటారండి. మీకు చాలా నీట్గా అర్థమవుతుందండి. ఓకే, మనం లేట్ చేయకుండా మనం సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఇంకా సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమి, ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం నేర్చుకునేది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమి అంటే, మీరు లాస్ట్ సెషన్లో సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పాను కదా, ఒక డిఫరెన్స్ చెప్తాను చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏమంటే, ఇప్పుడు ఒక 10,000 అప్పు తీసుకున్నారు ఎక్కడైనా, ఓకేనా, 10,000 అప్పు తీసుకున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఒక 10%, టైం పీరియడ్ వచ్చేసి 2 years అనుకోండి, ఓకేనా. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది, 10% అంటే 100 వస్తుంది. మళ్ళీ సెకండ్ ఇయర్ ఎంత వస్తుంది, అగైన్ 10% అంటే 100 వస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్గా వస్తుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే చూడండి, ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది, 10% ఆఫ్ 10,000, సారీ ఇక్కడ 1000, 10% 1000 అండి, సారీ. సో ఫస్ట్ ఇయర్ 1000 వస్తుంది కదా, సో 10% ఆఫ్ 10,000 1000. సెకండ్ ఇయర్కి ఏం చేస్తారంటే, ఈ ప్రిన్సిపల్ ఉంది కదా 10,000కి, ఈ 10,000కి మళ్ళీ ఈ 1000 యాడ్ చేస్తారనమాట. ఎంత అవుతుంది, 11,000. 11,000 అవుతుంది కదా, దీని మీద సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ తీస్తారు. ఎంత, 10% కదా, ఎంత, 10% ఆఫ్ 11,000 దట్ ఈజ్ 1100 అనమాట. సో ఇప్పుడు చూడండి, మీకు అర్థమైందా. సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే సెకండ్ ఇయర్ కూడా 1000 వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సెకండ్ ఇయర్ ఏమైంది, 1100 అయింది. అంటే ప్రీవియస్ ఇంట్రెస్ట్తో పోలిస్తే 10% పెరుగుతుంది. అర్థమవుతుందా. సో ఇది మనకి డిఫరెన్స్ అనమాట, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి, ఓకేనా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n మైనస్ P. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తామండి. కానీ మోస్ట్లీ ఇప్పుడు నేను చెప్పే మెథడ్స్లో ఈ ఫార్ములా కాకుండా మిగతా వేరే మెథడ్స్ చెప్తానండి. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం పోతే కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, చాలామంది అక్కడ స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అట్లా ఇబ్బంది పడకుండా నేను కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను, అవి చూసుకోండి. ఓకే, ఇక్కడ P అంటే ప్రిన్సిపల్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, T అంటే టైమ్ ఇన్ ఇయర్స్ అనమాట. ఓకేనా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n మైనస్ P. ఓకే, సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి మనం ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి. ఓకే, సో ప్రాబ్లమ్స్ కంటే ముందు మనము ఒకసారి ఇది చూడండి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో అమౌంట్ అనేది ఏమంటే, మనం ఇచ్చిన అప్పు ప్లస్ దానికి వచ్చిన ఇంట్రెస్ట్ రెండు కలిపితే వచ్చేదే అమౌంట్ అండి. ఇంతకుముందు సింపుల్ ఇంట్రెస్ట్లో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఒకసారి చూడని వాళ్ళంటే చూడండి ఫ్రెండ్స్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ మనీ దట్ ఈల్డ్స్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 420 రూపీస్ డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్ అట్ 5% పర్ యానం ఈజ్. రెండవ సంవత్సరంలో సంవత్సరానికి 5% చొప్పున 420 రూపాయలు చక్రవడ్డీ వచ్చే మొత్తం డబ్బు ఎంత. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో మనం ప్రిన్సిపల్ కనుక్కోవాలండి. సెకండ్ ఇయర్లో ఎంత వచ్చిందండి, 420 రూపీస్. ఓకేనా, సెకండ్ ఇయర్లో 420 రూపీస్ వచ్చింది. అయితే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేస్తామంటే మోస్ట్లీ ఆప్షన్ చెకింగ్ చేస్తామండి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం ఒకసారి. 4,000 కదా, ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది, 5% ఎంత, 5% ఆఫ్ 4,000 ఎంత, 200 కదా. ఓకేనా, ఇప్పుడు సెకండ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ ఇయర్కి ఏమవుతుంది, 4,200 అవుతుంది కదా, సారీ 4,200 అవుతుంది, కలుపుతాం కదా. దీంట్లో మళ్ళీ 5% ఎంత, 0 క్యాన్సిల్, సో 42 × 5
210 వచ్చింది కదా, 210. కానీ ఇక్కడ ఏమైంది 420 రావాలి సెకండ్ ఇయర్లో మనకి, కానీ ఇక్కడ ఎంత వచ్చింది 210 వచ్చింది. కాబట్టి ఇప్పుడు 4000 కదా, దీనికి డబల్ తీసుకుందాం, 8000 ఆప్షన్ చెక్ చేద్దాం. 8000లో 5% ఎంత, 5% ఆఫ్ 8000 దట్ ఈస్ 4000. ఇప్పుడు సెకండ్ ఇయర్కి ఏం చేస్తాము, 400 అండి, ఇది 400 కదా, 5% వచ్చేసి మనకి 400. సెకండ్ ఇయర్కి ఏం చేస్తాం, ఇప్పుడు మనకు తెలుసు కదా, ఈ 8000కి ఈ 400ని యాడ్ చేస్తాం, ఏమవుతుంది 8400 అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ దీంట్లో 5% ఎంత, 5% వచ్చేసి 5 8 400, 5 4 20, 420 రూపీస్ వచ్చిందా. సెకండ్ ఇయర్లో 420 రూపీస్ వచ్చేది ఇది 8000. మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 దట్ ఈస్ 8000. ఓకే, ఆప్షన్ చెకింగ్ చేయండి, చాలా ఈజీగా వస్తుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5000 ఫర్ 3 years at 10% per annum will amounts to. ఓకేనా, ఇది చూడండి, ఈ క్వశ్చన్కి నేను 3 మెథడ్స్ చెప్తాను, చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ చేయండి. ఫస్ట్ మెథడ్ చూడండి, ఫస్ట్ మెథడ్. సో 5000 కదా, ఈ 5000కి ఏం చేయాలి మనము, 3 yearsకి 10% per annum లాగా ఎంత అవుతుందో కనుక్కోవాలి. అంటే ఫస్ట్ 110/100, యాక్చువల్గా ఇది 100తో సమానము ప్లస్ 100 ప్లస్ 10 అనమాట. సెకండ్ ఇయర్ 110/100 ఇంటూ మళ్ళీ 110/100 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందో చెప్పాలి. 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సిల్, మళ్ళీ పైన 3 zeros, కింద 3 zeros క్యాన్సిల్. ఎంత వచ్చింది, 11 cube ఎంత అండి, 1331 ఇంటూ 5 ఎంత అవుతుంది. సో ఎంత వస్తుంది, 5,5,6,5 అవుతుంది. సో మనకి ప్రిన్సిపల్ ఎంత 5000, దీంట్లో 5000 తీసేస్తే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 1655, 1655 రూపీస్. ఇది డైరెక్ట్ మెథడ్ అండి, ఇది ఒక మెథడ్. మళ్ళీ సెకండ్ మెథడ్ చూడండి, మనకి సెకండ్ మెథడ్ ఎట్లా చేస్తామంటే, మనకి చైన్ రూల్ అని ప్రీవియస్ క్లాసెస్లో చెప్పానండి, చైన్ రూల్. ఓకే, ఈ చైన్ రూల్ ఏమంటే +or-x +or-y +or-x ఇంటూ y/100 అని ఒక చైన్ రూల్ అండి. సో ఇది ఇంట్రెస్ట్ కనుక్కునేకి ఉపయోగపడుతుందండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, థర్డ్ ఇయర్ 10%. ఫస్ట్ 2 years కనుక్కుందాం. సో ఇది x అనుకోండి, ఇది y అనుకోండి. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 10 ఇంటూ 10/100 అంటే ఎంత వస్తుంది, 20 + 0 0 zeros క్యాన్సిల్ 1 దట్ ఈస్ 21. అంటే ఈ 2 years కలిపి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 21. నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఎంత, అగైన్ 10. ఇప్పుడు ఇది x అనుకోండి, అగైన్ ఇది y అనుకోండి. ఇప్పుడు ఏం చేయొచ్చు, 21 + 10 + 21 ఇంటూ 10/100 ఎంత వస్తుంది, 21 + 10 31 + 0 0 క్యాన్సిల్, 21/10 అంటే 2.1 దట్ ఈస్ 33.1 ఈజ్ ద ఇంట్రెస్ట్ అనమాట. సో మనకి ప్రిన్సిపల్ ఎంతండి, ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 5000 కదా, 5000 ఇంటూ 33.1/100 దట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఎంత, 0 zeros క్యాన్సిల్, 331 ఇంటూ 5 దట్ ఈజ్ 1655 వచ్చింది ఇంట్రెస్ట్ అండి, 1655. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ చైన్ రూల్. ఈ చైన్ రూల్ అనేది వెరీ ఇంపార్టెంట్. 2 yearsకి 3 yearsకి చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, ఇది ఒక మెథడు. నెక్స్ట్ ఇంకొక మెథడ్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఒకటి నేను డ్రా చేస్తాను, గుర్తుపెట్టుకోండి. 1 2 ఒక్క నిమిషం, 1 2 1 3 3 1 4 6 4 1 5 10 10 5 1. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే
ఇది 1 ఇయర్కి అండి ఇంట్రెస్ట్, ఇది 2 ఇయర్స్కి. ఓకేనా, ఇది 3, 4, 5. సో 1 మళ్ళీ ఈ 1 కామన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 3 కదా, 3 తర్వాత 2 + 1 3, అగైన్ 1 కామన్. నెక్స్ట్ 4 ఇయర్స్, 4 ఇయర్స్ మళ్ళీ 3 + 3 6, 3 + 1 4, 1 కామన్. నెక్స్ట్ 5 ఇయర్స్, 6 + 4 10, అగైన్ 6 + 4 10, 4 + 1 5, అగైన్ 1 కామన్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి టేబుల్. సో దీని ద్వారా మనం ఎట్లా సాల్వ్ చేస్తామంటే, ఒకసారి చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఎంత, 5000. ఓకేనా, 5000 కదా. సో ప్రిన్సిపల్ 5000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%, టైం వచ్చేసి 3 ఇయర్స్. ఇదే కదా క్వశ్చన్లో ఇచ్చింది మనకి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాను, బాగా చూడండి. ఇది ఎన్ని ఇయర్స్కి ఇచ్చినా చేయొచ్చండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్కి 5000 × 10% ఎంత వస్తుంది, 500 కదా. 0 0s క్యాన్సిల్, 500 వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు మనం 3 ఇయర్స్ కదా చేసింది, 3 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇలా వచ్చిన ఇంట్రెస్ట్ని ఇంటూ 3 చేయాలి. ఇంటూ 3 చేస్తే ఎంత వస్తుంది, 1500. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఇలా వచ్చిన ఇంట్రెస్ట్ని తీసుకొని మళ్ళీ ఈ 500లో అగైన్ 10% కనుక్కోవాలి. ఎంత వస్తుంది, 0 0s క్యాన్సిల్, ఎంత వస్తుంది, 50 రూపీస్ వస్తుంది. ఇలా వచ్చిందని మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఏముంది, 3 ఉంది కదా, ఇంటూ 3 చేయాలి. ఎంత వస్తుంది, 150. ఇలా వచ్చిన 50 ఇంట్రెస్ట్ని మళ్ళీ థర్డ్ ఇయర్కి 50లో 10% కనుక్కోవాలి. మళ్ళీ 0 0 0 క్యాన్సిల్ అయితే ఎంత వస్తాయి, 5. ఇలా వచ్చిందని లాస్ట్లో ఎంత ఉంది, 1 ఇంటూ 1 చేస్తే 5 వస్తుంది. ఇవన్నీ సమ్ చేస్తే 1500 ప్లస్ 150 ప్లస్ 5 ఎంత, 1655. ఓకేనా, ఇది ఒక మెథడ్ అనమాట. మీకు ఏది నచ్చితే అది చేయండి. చాలా సింపుల్గా ఈ 3 మెథడ్స్ అయితే చాలా సింపుల్ అండి. ఓకేనా, సో ఫైనల్గా మన ఆన్సర్ అయితే 1655 రూపీస్. ఓకే, ఈ 3 మెథడ్స్ క్లారిటీగానే చెప్పాను. ఇంకొకసారి చూడండి, మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చేయగలరండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఏ సమ్ ఆఫ్ 8000 విల్ అమౌంట్ టు 8820 rupees in 2 years. If the interest is calculated every year, the rate of compound interest is. ప్రతి సంవత్సరం వడ్డీని లెక్కిస్తే 8000 రూపాయలు మొత్తం 2 సంవత్సరాల్లో 8820 రూపాయలు అవుతుంది. చక్రవడ్డీ రేటు ఎంత? ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలా. మనకి క్వశ్చన్లో ఇచ్చిండేది ప్రిన్సిపల్ 8000. ఓకేనా, ఇది ప్రిన్సిపల్ 8820 అనేది మనకి అమౌంట్. మనకి ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేస్తాం, దీంట్లో నుంచి దీన్ని తీసేస్తాం. ఎంత వస్తుంది, 820 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు 820 అనేది 2 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ కదా, ఇది ఎంత పర్సెంటో కనుక్కుందాం. సో 820 అనేది 8000లో ఎంత పర్సెంట్ అవుతుంది, 0 0s క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 10.25% అనేది వస్తుంది మనకి. ఓకే, దీన్ని ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు ఈడేమో 10.25 అయింది, ఆప్షన్లో 10.25 లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆప్షన్ చెకింగ్ చేద్దాం. 5% అనుకోండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 2 ఇయర్స్ టైం పీరియడ్. ఓకేనా, చైన్ రూల్ ప్రకారం ఏం చేస్తాం మనం, +or - x +or - y +or - x × y/100 కదా. ఇలా చేస్తే సో ఫస్ట్ ఇయర్ ఏమో x, సెకండ్ ఇయర్ కూడా 5y కదా. x + y ప్లస్ సారీ ఒక్క నిమిషం, ఫైవ్ ప్లస్ 5 × 5/100. సో 5 + 5 ఎంత, 10. 5 5s are 25. 25/100 అంటే 1/4, దట్ ఈస్ 0.25 అనమాట. అంటే 10.25 అంటే పర్ ఇయర్ 5% లాగా ఇంట్రెస్ట్ ఇస్తే మనకి ఓవరాల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 10.25% వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏమైంది, 10.25 వచ్చింది కదా. అంటే పర్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 5% అని దాని అర్థం అండి. ఓకేనా, ఇలా చేయాలి. ఓకే, సింపుల్గా వచ్చేస్తుంది. చాలామంది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి అట్లా చేసి ఇట్లా చేసి చేసేసరికి మీకు టైం వేస్ట్ అయిపోతుంది. ఇది సింపుల్. మీకు ఏం తెలిసిందలా, చైన్ రూల్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, అది తెలిసింటే
చాలా నీట్గా చేసి పడేయచ్చు ఎగ్జామ్లో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి. వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ బికమ్ 1352 ఇన్ 2 years అట్ 4% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్? సంవత్సరానికి 4% చక్రవడ్డీతో 2 సంవత్సరాల్లో ఎంత మొత్తం? 1352 రూపాయలు అవుతుంది. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చిండేది అమౌంట్ అండి. అమౌంట్ ఎంత ఇచ్చాడు? 1352 అనేది అమౌంట్ అనమాట. అయితే ప్రిన్సిపల్ ఎంతో తెలియదు, కానీ 2 yearsలో 4% లాగా 1352 రూపీస్ అయింది. అయితే మనం కనుగొనవలసింది ఏంది? ప్రిన్సిపల్. సో ఇది కూడా ఆప్షన్ చెకింగ్ ద్వారా చెప్తాను, నీట్గా చూడండి. ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంట్రెస్ట్ 2 years క్యాలిక్యులేట్ చేద్దాం. 4% లాగా టైము 2 years. ఓకేనా, చేద్దామా సరే. ±6 తెలుసు కదా. 4 ప్లస్ ఫస్ట్ ఇయర్ మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా 4 కదా, ప్లస్ 4 × 4/100 అంటే 8 ప్లస్ 0.16. 4 4 16 by 100 ఉంది కాబట్టి 0.16, దట్ ఈస్ 8.16% అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ 8.16% ఇంటూ ఇచ్చిన ఆప్షన్లు మల్టిప్లై చేస్తే మనకి ఇంట్రెస్ట్ రావాలి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ 1200 తీసుకుందాం. సో ప్రిన్సిపల్ 1200 అనుకుంటే అది ఏమైంది? 1352 అయింది. అయితే ఇంట్రెస్ట్ ఎంత? 152 కదా, ఆప్షన్ ప్రకారం 152. ఓకే. ఇప్పుడు చూడు, 8.16/100 ఇంటూ 1200 చేస్తే మనకేం రావాలా? 152 రావాలా. 0 0 క్యాన్సిల్. సో ఏం వస్తుంది? 8.16 ఇంటూ 12 చేస్తే 12 8 96 అంటే ఇంకో 0.16 అంటే 97 పాయింట్ సంథింగ్ వస్తుందండి. ఓకేనా. సో కానీ మనకి ఏం రావాలా? 152 రావాలి. కాబట్టి ఆప్షన్ అది కాదు. నెక్స్ట్ చూడండి, సెకండ్ ఆప్షను. సో అమౌంట్ ఎంత? 1352. సో ఇప్పుడు ప్రిన్సిపల్ నేను 1250 రూపీస్గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఆప్షన్. ఓకేనా. టైము 2 years. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%, కానీ 2 yearsకి 8.16%. ఇప్పుడు ఏం చేయాలా? 8.16% ఆఫ్ 1250 చేస్తే ఎంత వస్తుంది? 125 అంటే 25 4 times 2 82 ప్లస్ 20 2, సో 102 వచ్చింది కదా. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత? 1350లో 1250 పోతే ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 102, దట్ ఈజ్ ఇక్కడ కూడా 102 వచ్చింది. సో మన ఆప్షన్ ఏమి? 1250 రూపీస్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్. ఓకేనా. ఇలా చేయాలండి. ఆప్షన్ చెకింగ్ చేస్తే మనకి ఫాస్ట్గా వచ్చేస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం చైన్ రూల్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓవరాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. 2 years అంటే 2 years, 3 years, 4 years అంటే 4 years అట్లా వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎ సమ్ ఆఫ్ మనీ కాంపౌండెడ్ యాన్యువల్లీ బికమ్స్ 1.44 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 2 years, దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్. సంవత్సరానికి చక్రవడ్డీ చేయబడిన మొత్తం 2 సంవత్సరాల్లో దానిని 1.44 రెట్లు పెరిగితే అప్పుడు సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? ఓకే. ఇది చూడండి, చాలా సింపుల్ అండి. నేను ఫర్ సపోజ్ ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే ప్రిన్సిపల్ అనేది 100 రూపీస్ అనుకుంటున్నాను. టైము 2 years అని చెప్పాడు. 2 yearsలో ఎంత అయింది? ఇది 1.44 times అయిందంటే 144 రూపీస్ అయింది. 100 ఉండేది 144 రూపీస్ అయింది అమౌంట్ కదా. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఇంట్రెస్ట్ 144లో 100 పోతే 44 రూపీస్ అనేది ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఈ 44/100 ఇంటూ 100 అంటే 100 క్యాన్సిల్. ఓవరాల్గా ఎంత వచ్చింది అండి? 44%. 44% రావాలంటే మనకి పర్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండాలంటే స్టాండర్డ్ టేబుల్ గుర్తుపెట్టుకోండి, 20% ఉండాలి. అది ఎలా సార్ అంటే 2 yearsకి చైన్ రూల్ చేస్తే ఎంత వస్తుంది? 20 into 20/100 దట్ ఈస్ 40 + 4 దట్ ఈస్ 44%. అర్థమవుతుంది ఇప్పుడు. సో మనకి 44% ఓవరాల్గా ఇంట్రెస్ట్ రావాలంటే ప్రతి సంవత్సరానికి 20% అనేది ఇంట్రెస్ట్ ఉంటేనే ఓవరాల్ 2 yearsలో మనకి 44% అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా. ఇలా చేయాలి. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్.
ఈ క్వశ్చన్ చూడండి. అన్ అమౌంట్ ఆఫ్ మనీ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గ్రోస్ అప్ టు 3,840 in 4 years అండ్ అప్ టు 3,936 in 5 years. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చక్ర వడ్డీతో కూడిన డబ్బు 4 సంవత్సరాల్లో 3,840 రూపాయలకి మరియు 5 సంవత్సరాల్లో 3,936 రూపాయలకి పెరుగుతుంది. వడ్డీ రేటును కనుగొనండి. ఓకే, చేద్దాం ఫ్రెండ్స్. చాలా సింపుల్. ఇప్పుడు 5 yearsకి ఎంత అయిందండి? 3,936 ఇది అమౌంట్. నెక్స్ట్ 4 yearsకి ఏమైందండి? 3,840. సో డిఫరెన్స్ చేస్తే 1 yearకి వస్తుంది కదా, 6,900. అంటే ఎంత వచ్చింది? 96 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఇది 5th year వచ్చిన ఇంట్రెస్ట్ అనమాట. దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే. సో ఇప్పుడు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 96 రూపీస్ అనేది 5th year కదా వచ్చింది. ఇది ప్రీవియస్ ఇయర్తోనే కంపేర్ చేస్తేనే వస్తుంది అనమాట. అంటే ఎంత? 4th year ఎంత? 3,840తో కంపేర్ చేస్తే ఎంత వస్తుంది? 0 క్యాన్సిల్, 96 2 times, ఓకే, 2.5% వస్తుందండి ఇంట్రెస్ట్. ఓకేనా? ప్రీవియస్ సింపుల్ ఏం చేసామంటే 5 yearsలో నుంచి 4 years తీసేస్తే 5th year వచ్చిన ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ని ప్రీవియస్ ఇయర్ అమౌంట్ లేదా వచ్చిన అమౌంట్తో కంపేర్ చేస్తే వచ్చేది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దట్ ఈస్ 2.5%. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్, సమ్ ఆఫ్ money invested at 10% compound interest per annum amounts to 10,164 in 2 years. Interest compounded annually. What was the sum invested? సంవత్సరానికి 10% చక్రవడ్డీతో పెట్టుబడి పెట్టిన మొత్తం 2 సంవత్సరాల్లో 10,164 రూపాయలు అవుతుంది. వార్షికంగా వడ్డీని కలుపుతారు. ఓకే, పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత? ఓకే, ఫస్ట్ మనకి మెయిన్ ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు? 10%. ఇక్కడ మనం ప్రిన్సిపల్ 100% అనుకోండి. ఓకేనా? ప్రిన్సిపల్ అనేది 100% అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. టైం ఎంత? 2 years. ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాము. 2 yearsకి ఎంత అవుతుంది అంటే 10 + 10 × 10/100 అంటే ఎంత అవుతుంది? 21% అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. మనకి ప్రిన్సిపల్ ఎంత? 100, ఇంట్రెస్ట్ ఎంత? 21. అంటే ఇప్పుడు అమౌంట్ ఏమవుతుంది? 100 + 21, దట్ ఈస్ 121%. అంటే ఇది అమౌంట్ కదా పర్సెంట్లో. ఈ 10,164 అనేది అమౌంట్. అంటే ఈ 121% వాల్యూవే 10164 అయితే మనం ఏం కనుక్కోవాలా? ప్రిన్సిపల్ కనుక్కోవాలి. 100% కనుక్కుందామా? ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఈ 121% వాల్యూ 10,164 అయితే 100% వాల్యూ ఎంత? సో ఎంత వస్తుంది? 121 84 టైమ్స్ పోతుందండి. సో 84 × 100 8,400 రూపీస్. ఓకే, ఇలా అనుకుంటాం. అందుకే చైన్ రూల్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. బాగా ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో లేదా పర్సనల్గా కూడా మెసేజ్ చేయొచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. The money invested for 2 years, which is to be compounded annually at the rate of 20% per annum. At maturity, it becomes 324. What was the initial amount invested? 2 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టిన డబ్బును ఏటా 20% చొప్పున చక్రవడ్డీ చేస్తారు. పరిపక్వత్వ నాటికి అది 324 రూపాయలు అవుతుంది. ప్రారంభంలో పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత? ఓకే ఫ్రెండ్స్, సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు నేను చెప్పే కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపించి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు చేసే ప్రాక్టీస్కి బాగా యూస్ఫుల్ అనిపించి మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ సర్కిల్లో షేర్ చేసి మన ఛానల్ రీచ్ పెంచుతారని ఆశిస్తున్నాను. ఓకే, అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఏమి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20% కదా. 20%. టైం ఎంత? 2 years. ఇందాకే చూసినాం కదా 2 yearsలో 20% అంటే 20 + 20 + 20 × 20/100.
100 దట్ ఈస్ 44%. ఓకేనా. మనకేం తెలుసు, మనం ఏమనుకుంటాం, ప్రిన్సిపల్ అనేది ఎప్పుడైనా 100%. ఇప్పుడు అమౌంట్ ఏమవుతుంది, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 44 దట్ ఈస్ 144%. ఓకేనా. ఇప్పుడు ఈ 144% వాల్యూవే 324 అని చెప్పారు. ఓకేనా. మన ప్రిన్సిపల్ కనుక్కోవాలంటే 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 324/144 ఇంటూ 100. సో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 4 3s are 12, 4 6s are 24, 4 8s are 4 1s are, సో 81/36 అంటే 9 9s are 81, 9 4s are 36. సో 900/4 అంటే 225 అండి. ఓకే, ఆప్షన్ డి అనమాట మన ఆన్సర్. ఇలా చేయండి. ఇలా చేస్తే చాలా ఫాస్ట్గా చేశారు. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఒక్కసారి అలవాటు అయితే దూసుకుపోతారండి. ఓకే, ఎగ్జామ్లో. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా సేమ్ మనం ఇందాక సాల్వ్ చేసింది ఇదే. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకోని మీకు వస్తే మన కామెంట్లో ఆన్సర్ చేయండి. తప్పకుండా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో గ్రూప్ డి దగ్గరలో ఉంది, మనం ఫాస్ట్గా సిలబస్ అయిపోకూడదాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనకి ఈ పీడిఎఫ్, ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లమ్స్ పీడిఎఫ్ కావాలంటే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన గ్రూప్ డి క్లాసెస్ అన్నీ బిగినర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఆల్రెడీ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఫ్రెండ్స్. సో అందరికి షేర్ చేసి మీరు కూడా చూడండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే, ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లోనే కాంపౌండెడ్ యాన్యువల్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ అని చెప్తారు కదా, ఇలా ఈ క్వశ్చన్స్ తీసుకొని మనము ఒక సపరేట్ సెషన్ చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఓకే, అదేందో ఎక్కడో చూపిస్తాను. సో ఇదండి, ఇది నేను నెక్స్ట్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఏం చేయాలనేది. సో ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అండ్ మంత్లీ, ఇలా క్వశ్చన్స్లో వర్డ్స్ టర్మినాలజీ గడిపినప్పుడు మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో నెక్స్ట్ సెషన్లో నేను మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to subscribe our channel. Thank you.